మాకు మొన్న ఉగాది సెలబ్రేషన్స్, ఉగాది పండుగ రోజు మిడ్‌నైటే స్టార్ట్ అయిపోయింది 12 గంటలకే. అంటే మాకే కాదు డాక్టర్స్ ఎమర్జెన్సీ డీల్ చేసే చాలా హాస్పిటల్స్‌లో చాలామంది డాక్టర్స్ పరిస్థితి ఇలానే ఉంటుంది. ఆ రోజు ముగ్గురు ప్రెగ్నెంట్ మదర్స్ చాలా సీరియస్ కండిషన్‌లో మా దగ్గరకొచ్చారు. లక్కీగా వాళ్ళకు అన్ని ట్రీట్మెంట్ సమయానికి అందడం వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. కనీసం ఒక గంట లేట్ అయినా కూడా చనిపోయే కేసెస్ అనమాట అవి. మిడ్‌నైట్ 12 గంటలకు ఒక ప్రెగ్నెంట్ మదరొచ్చారు. ఆ పేషెంట్‌కి ఏంటంటే క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ఉండగానే ఆల్‌మోస్ట్ 1.5 లీటర్ బ్లడ్ వెళ్ళిపోయింది. పేషెంట్‌కి హిమోగ్లోబిన్ ఓన్లీ ఒక 4-5 ఉంటుందంతే. మామూలుగా మనకు 10-12 ఉండాలి కదా! హిమోగ్లోబిన్. ఆ పేషెంట్‌కి ఒక సివియర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ ఒక 4-5 ఉంటుంది. సో, ఎమర్జెన్సీ ఆ పేషెంట్ క్యాజువాలిటీలో రాగానే పేషెంట్‌కి మనం సెంట్రల్ లైన్ పెట్టేసి సెలైన్ బాటిల్ గానీ, బ్లడ్ ప్రొడక్ట్స్ గానీ అన్నీ ఎక్కిస్తూనే ఉన్నాము. పేషెంట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ బీపీ రికార్డబుల్ లేదు. సో, ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టగానే బీపీ అనేది 70కి అలా వచ్చింది. తర్వాత బీపీ పెరగడానికి స్టార్టింగే మందులు పెట్టాము. హై డోస్‌లో మందులు పెడితే కొంచెం నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్‌కి పేషెంట్ బీపీ ఇంప్రూవ్ అయ్యి ఒక 100 అలా వచ్చింది. ఆ 100 బీపీ గూడా పేషెంట్‌కి మనం సెలైన్ ఇవ్వడం, బ్లడ్ ఇవ్వడము, దాంతో పాటు పేషెంట్‌కి హై డోసెస్‌లో బీపీ పెరగడానికి మందులివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల బీపీ 100కి వచ్చిన వెంటనే ఇంక వాళ్ళకు రిస్క్ అంతా చెప్పేసి, ఎలాగంటే ఇంక వాళ్ళకు కర్నూలుకి పంపించేంత టైం గూడా లేదు. ఎక్కడికన్నా పంపించినా గూడా మన హాస్పిటల్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం పంపించినా గూడా కర్నూలుకి వెళ్ళే లోపల 2½ అవర్స్ అవుతుంది. సో, వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు ఒక గంట లోపల మార్గ మధ్యలోనే చనిపోయే ప్రమాదాలు చాలా ఉంటాయన్నమాట. సో, ఆ పేషెంట్‌కి మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అలాంటి పేషెంట్స్‌లో మనము స్పైనల్ అనస్థీషియా ఇవ్వకూడదనమాట. జోన్ సూది మాములు ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ ఎనకాల నడుము దగ్గర జోన్ సూది ఇచ్చి చేస్తాం. అలాంటి పేషెంట్‌లో మనము స్పైనల్ అనస్థీషియా గనుక ఇస్తే వెంటనే నాడి పడిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి అది జనరల్ అనస్థీషియా సేఫ్ కాబట్టి సో, జనరల్ అనస్థీషియా ఎందుకంటే మా కంట్రోల్‌లో ఉంటుంది. కంప్లీట్‌గా పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్స్ గాని, పేషెంట్ ఇంగ ఎయిర్‌వే అంటారు. సో, నోట్లో ట్యూబేసి వెంటిలేటర్ పైన పెట్టేస్తాము. అది కంప్లీట్‌గా మా కంట్రోల్‌లో ఉంటుంది. సో, పేషెంట్‌ని అలా చాలా జాగ్రత్తగా సో, కంటిన్యూయస్‌గా సర్జరీ జరిగినంత సేపు బ్లడ్ ప్రొడక్ట్స్ అంతా ఎక్కిస్తూనే ఉన్నాం. పేషెంట్‌కి సుమారుగా 8-9 బ్లడ్ ప్రొడక్ట్స్ పోయాయి. ఆ పేషెంట్‌కి ఎందుకంత ముందే సర్జరీ స్టార్ట్ కాకముందు ఎందుకంత బ్లీడింగ్ అవుతుందంటే, ప్లెజెంటా ప్రీవియా అంటారు. అంటే మాయ అనేది మామూలుగా గర్భసంచిలో ఉండాలి కదా! గర్భసంచిలో కాకుండా గర్భాశయానికి ముఖద్వారం దగ్గర, సర్విక్స్ దగ్గర అంటే కింది భాగంలో ఈ మాయ అనేది అతుక్కొని ఉంటుంది. సో, ఎప్పుడైతే వీళ్ళకు నెలలు నిండుతాయో, సో, డెలివరీ అయ్యే టైంకి యూట్రస్ స్ట్రెచ్ అవుతుంది. కానీ లోపల ఈ ప్లెజెంటా మాయ అనేది దాంతో పాటు స్ట్రెచ్ అవ్వడానికి స్ట్రెచ్ కాకుండా సో, ఒకవేళ స్ట్రెచ్ అయినా కూడా ప్లెజెంటా అనేది చాలా ఫ్రెజైల్‌గా ఉంటుంది. ఫ్రెజైల్‌గా ఉండడం వల్ల ప్లెజెంటా అనేది బ్రేక్ అయిపోవడము, లోపల బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసెల్స్ కూడా బ్రేక్ అయిపోయి సివియర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో, ఆ ప్రెజెంట్ ప్రివియా కండిషన్ ఉండడం వల్ల మదర్‌కి చాలా బ్లీడింగ్ అవుతూ ఉండింది. సో, లక్కీగా ఆ పేషెంట్‌కైతే వెంటిలేటర్ మీద పెట్టి ఇట్లా 2 డేస్ 2 డేస్ వెంటిలేటర్ పైన పెట్టి అన్ని బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కించి అంతా 100% మనం ఏమేం కేర్ ఇవ్వాలో అన్ని కేర్ ఇవ్వడం వల్ల సో, ఆ పేషెంట్ లక్కీగా సేవ్ అయ్యారు. అంటే ఇది కంప్లీట్‌గా టీమ్ వర్క్ మన ఒక్కరి వరకే కాదు. మనతో పాటు ఐసీయూలో షిఫ్ట్ చేసిన వెంటనే మళ్ళీ అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ప్రసాద్ అని ఉంటారు. సో, తను చూసుకోవడం ఎస్పెషల్లీ స్టాఫ్ ఎందుకంటే మేమిచ్చిన ఆర్డర్స్ అన్ని వాళ్ళు టైంకి ఫాలో అయ్యి, వాళ్ళు ప్రతీదీ మేమిచ్చిన ఆర్డర్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఫాలో అయ్యి, సో, ఇవన్నీ చేయడం వల్ల ఆ ప్రెగ్నెంట్ మదర్ సేవ్ అయింది. తనతో పాటు తను ఆపరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక ప్రెగ్నెంట్ మదర్ వచ్చారు. సేమ్ మిడ్‌నైట్ ఓ 2 గంటలకి. తన ప్రాబ్లమ్ ఏంటంటే తనకు ఆల్రెడీ బయట వేరే హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. మీకు ఇదమ్మా నార్మల్ డెలివరీ ఆల్రెడీ ఎంత సమయం వెయిట్ చేయాలో అంతసేపు నార్మల్ డెలివరీకి చూసాము. ఇంకా నార్మల్ డెలివరీకి ఎక్కువ ట్రై చేయకూడదు. మేము సిజేరియన్ చేస్తామని పొద్దున్నే చెప్పారు ఆ పేషెంట్‌కి. వాళ్ళు లేదు మాకు నార్మలే కావాలా అని చెప్పేసి అడిగారు. సో, మళ్ళీ సాయంత్రం గూడా వాళ్ళకి కౌన్సెలింగ్ జేశారు. అక్కడ గైనకాలజిస్ట్‌తో మాట్లాడాను. సో, వాళ్ళు చెప్పారు సాయంత్రం దాకా కూడా మళ్ళీ చెప్తాను. అప్పుడు కూడా లేదు మాకు నార్మలే కావాలని జెప్పి. అంటే ఏది గూడా ఇప్పట్లో ఉన్న మెడికల్ లీగల్ కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్‌కి ఇదే చేయాలా, ఇదే అని చెప్పేసి మనము ఖచ్చితంగా చెప్పినా గూడా ఏది చెప్పలేం. దేని కాంప్లికేషన్ దానికుంటాయి. నార్మల్ చేస్తే నార్మల్ పరంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. సిజేరియన్ చేస్తే సిజేరియన్ పరంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, ఇది చేస్తే బెటర్ అని జెప్పేసి మనం కంపల్సరీగా సొంత డెసిషన్ మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పేషెంట్స్ ఎలాగైనా తిరగొచ్చు పేషెంట్ బైస్టాండర్స్. అయిపోయిన తర్వాత
మేము అట్లా చేయమన్నాం. తర్వాత వాళ్ళే అట్లా చేశారు, ఇట్లా చేశారని జెప్పేసి ఇప్పుడు డాక్టర్స్ గూడా బ్లేమ్ చేయడము, మెడికల్ లీగల్ ఇష్యూస్ ఎక్కువ కావడం వల్ల ప్రతీది వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. ఇది ఇది చేస్తే దీంట్లో ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇలా సిజేరియన్ పరంగా వెళ్తే ఈ కాంప్లికేషన్స్ వెళ్తాయని జెప్పేసి. సో, వాళ్ళకి 2 సార్లు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకోలేదు. మిడ్‌నైట్ రాత్రి 1 గంటకి అక్కడ డాక్టర్స్ మా బేబీ హార్ట్ రేట్ డ్రాప్ అయిపోతుంది. మీరు ఎమర్జెన్సీగా మీరు మా మాట వినట్లేదు. మీరు కావాలనే అడుగుతున్నారు. సో, మీరు వెళ్ళాలంటే దగ్గరలో ఉన్న హైయర్ హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా వెళ్ళండి. లేకపోతే మీరు దూరం అదే మీరు వెళ్తామంటే చూడండి. మరి వెళ్తా అన్నా కూడా ఎమర్జెన్సీ కేస్ కాబట్టి ఎక్కువ సేపు టైం వేస్ట్ చేయకూడదని చెప్పారు. వాళ్ళైతే మన మదర్ హాస్పిటల్‌కొచ్చారు. పేషెంట్‌కి రక్తం కూడా చాలా తక్కువుంది. సో, నాన్ ప్రోగ్రెషన్ ఆఫ్ లేబర్ అంటారు. ఆల్రెడీ కాన్పు అవ్వడానికి మందులన్నీ పెట్టి ఉంటారు. ఆ మందులు పెట్టి ఉన్నా కూడా కొందరికి ప్రోగ్రెస్ కాదండి అది లేబర్. ఆ ప్రెగ్నెంట్ మదర్‌కి డెలివరీ డేట్ కూడా అయిపోయింది. డెలివరీ డేట్ అయిపోయి 2 వారాల పైన అవుతుంది. సో, ఆల్రెడీ డెలివరీ డేట్ అయిపోయిందమ్మా. సో, బిడ్డ మట్టి కూడా కూర్చొనుంది. సో, ఎమర్జెన్సీగా చేయాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో, దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళండని చెప్తే మన దగ్గరకొచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఒప్పుకున్నారు. ఒప్పుకొని రక్తం కూడా చాలా తక్కువుంది పేషెంట్‌కి. హిమోగ్లోబిన్ అనేది ఒక 6.5 ఉంది అంతే ఆ పేషెంట్‌కి. సో, సేమ్ మళ్ళీ ఈ పేషెంట్ కూడా మళ్ళీ వెంటనే బ్లడ్ ప్రొడక్ట్స్ అన్నీ తెప్పించేసి సో, ఎమర్జెన్సీగా సిజేరియన్ తీసుకున్నాము. ఆ ప్రెగ్నెంట్ మదర్‌కి హిమోగ్లోబిన్ కూడా 6.5 ఉంది. సో, అంటే మనకంటే కూడా ఒక సగం ఉంది అంతే. సో, వాళ్ళకి కూడా బ్లడ్ ప్రొడక్ట్స్ అన్నీ బ్లడ్ ప్యాకెట్స్ ఇంకా ఎఫ్ఎఫ్‌పీలు అంటారు, ప్లేట్లెట్లు అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి తెచ్చుకోమని చెప్పేసి ఎమర్జెన్సీగా సిజేరియన్ స్టార్ట్ చేశాము. సిజేరియన్ స్టార్ట్ చేసిన తర్వాత సిజేరియన్ అంతా అయిపోయింది. తర్వాత గర్భసంచి ముడుచుకోవడానికి ఇవ్వాల్సిన మందులు అన్నీ ఇచ్చాము. గైనకాలజిస్ట్ కూడా చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. స్టిల్ ఎంత చేసినా కూడా గర్భసంచి అనేది ముడుచుకోవట్లేదు. ఇది కామన్‌గా బ్లీడింగ్ అవ్వడానికి ప్రధానమైన కారణం అనమాట. అటోనిక్ పీపీహెచ్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్. సో, అటోనిక్ పీపీహెచ్ అంటారు. సో, గర్భసంచి అనేది అదే అంటే ఎక్కువసేపు నార్మల్ డెలివరీకి మామూలు దానికంటే కూడా ఎక్కువసేపు ట్రై చేసినప్పుడు ఏంటంటే, సో, గర్భసంచి అనేది ముడుచుకోదు. ముడుచుకోనప్పుడు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంటుంది. సో, ఎన్ని మందులు ఇచ్చినా కూడా పేషెంట్ రెస్పాండ్ లేదు. చాలా బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2-3 లీటర్స్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది. టోనిక్ పీపీహెచ్ అంటారు. దీనివల్ల ఏంటంటే గర్భసంచి ముడుచుకోకపోవడం వల్ల చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది. అన్‌కంట్రోలబుల్ బ్లీడింగ్. ఆల్మోస్ట్ 2.5-3 లీటర్ల బ్లడ్ పోతుంది పేషెంట్‌కి. బైస్టాండర్స్ చెప్తే వాళ్ళకు కాంప్లికేషన్స్ అవన్నీ సర్జరీ ముందు కూడా చెప్పాము. చెప్తే వాళ్ళ కండిషన్ అర్థం కావట్లేదు. వాళ్ళు ఊకె నవ్వుకుంటున్నారు. మేము రిస్క్ చెప్పేసి వెనక్కి రాగానే ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళగానే డాక్టర్స్ అట్లే చెప్తారులే భయపడేయడానికి అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉన్నారు. సో, లేదమ్మా మీకు అర్థం కావట్లేదు. పేషెంట్ ఎమర్జెన్సీగా గర్భసంచి కూడా తీసేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అన్ని రకాల ప్రయత్నం అన్నీ చేశాము. సో, గర్భసంచి తీస్తేనే మన బ్లీడింగ్ ఆగే అవకాశాలు ఉంటదని వాళ్ళు లాస్ట్ చెప్తే అప్పుడు అర్థమయ్యి, అప్పుడింక సార్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్ అని చెప్పేసి మొక్కడము, కాళ్ళ మీద పడడము. సో, తర్వాత అప్పుడు అర్థమైంది వాళ్ళకి సీరియస్‌నెస్. సో, ఇట్లా హిస్టెక్టమీ గర్భసంచి తీసేయాలని చెప్పేసి జనరల్ సర్జన్ డాక్టర్ అనిల్ సార్ అని ఉన్నారు. సార్‌కి ఇన్ఫార్మ్ చేశాము. ఇక్కడంతా రెడీ చేసుకొని. సో, వచ్చిన తర్వాత ఫస్టు బ్లీడింగ్ స్టాప్ చేయడానికి ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ లైగేషన్ అంటారు. సో, అంటే మెయిన్ గర్భసంచికి మెయిన్‌గా సప్లై చేసే పెద్ద రక్తనాళాలు ఏవుంటాయో, ఆ రక్తనాళాలు కూడా వేసి స్టాప్ చేయడానికి సార్ కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా పేషెంట్‌లు కూడా అలా పెద్ద రక్తనాళాలు కుట్లేయడం వల్ల కూడా బ్లీడింగ్ ఆగిపోయింది చాలా మందికి. సో, ఈ పేషెంట్ కూడా అలా కూడా చేశాము గానీ, అయినప్పటికి కూడా బ్లీడింగ్ అలానే అవుతుంటే, సో, లాస్ట్‌కి గర్భసంచి తీసేయాల్సిన అవసరం పడింది. సో, ఈ 2 కేసులు చాలా డేంజర్ కేసులనమాట. అంటే మేము ఏ మాత్రం ఆ రోజు నైట్ 12 గంటలకు మొదలుపెడితే తెల్లవారుజామున 5:30 దాకా సర్జరీస్ జరిగాయి. మేము ఏ మాత్రం లేట్ చేసినా కూడా అంటే మొత్తం 3 జరిగాయి. సో, మేము 3 ఆపరేషన్‌లు జరిగాయి. మేము ఏ మాత్రం ఒక పేషెంట్‌కి ఏ మాత్రం ఒక 1 అవర్ మేము ఏ మాత్రము టైం ఇవ్వలేకపోయినా పేషెంట్ డెత్ అయిపోయామనమాట. లక్కీగా మనము మన గాడ్స్ గ్రేస్ వల్ల మనము 100% ఎఫర్ట్స్ ఇవ్వడము, అలాగనే కావాల్సిన బ్లడ్ ప్రొడక్ట్స్ అంతా ఒక్కొక్క పేషెంట్‌కి 5 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కియడము. ఎక్కిచ్చేసి వెంటనే వెంటిలేటర్ పైన పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ చేయడం వల్ల 2 రోజులు వాళ్ళు ఐసీయూలో ఉండి లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. సేమ్ ఆ రోజు మార్నింగే మళ్ళీ ఏం చేశామంటే ఒక ఒక ప్రెగ్నెంట్ మదర్‌కి గర్భసంచిలో ఇంత పెద్ద గడ్డ ఉంది. ఆల్మోస్ట్ 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్ల గడ్డ ఉంది. దాన్ని ఫైబ్రాయిడ్ యూట్రస్ అని చెప్పేసి అంటారు. ఆ గడ్డ ఉండడం వల్ల మనకు అనస్థీషియా డాక్టర్స్‌కి మెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే,
సిజేరియన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు నార్మల్ చేద్దామంటే అంత పెద్ద గడ్డ ఉన్నప్పుడు గర్భసంచికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ తను. లోపల బిడ్డ ఉన్నారు. కాపోతే గడ్డ గూడా ఇంత పెద్ద గడ్డ ఉంది 14 సెంటీమీటర్స్. సో, నార్మల్ పెడదామంటే గ లోపల ఇరుక్కుపోతారనమాట. డెలివరీ కాదు. సో, సిజేరియన్ తీసుకున్నాము. సో, సిజేరియన్ తీసుకుంటే ఏంటంటే, సిజేరియన్ అప్పుడు చాలా సివియర్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ రెడీగా పెట్టుకున్నాం వీళ్ళకి. బ్లడ్ రెడీగా పెట్టుకొని సిజేరియన్‌కి తీసుకెళ్ళాము. సో, లక్కీగా ఈ పేషెంట్‌కి మేము అనుకున్నంత బ్లీడింగ్ అవ్వలేదు. లక్కీగా పేషెంట్ మంచిగా చాలా సేఫ్‌గా సిజేరియన్ అయిపోయి ఐసీయూలో అబ్జర్వేషన్ కోసము ఒక 5, 6 అవర్స్ పెట్టి తర్వాత వార్డ్‌కి షిఫ్ట్ చేసి లక్కీగా తను డిశ్చార్జ్ అయిపోయారు. ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ గర్భసంచి లోపల గడ్డలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీకి ముందైతే ఏమవుతుందంటే ఈ గర్భసంచిలో గడ్డలుంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కడుపు నొప్పి ఉండడము. సో, ఇన్‌ఫర్టిలిటీ సమస్య వీళ్ళకు అంటే పిల్లలు అయ్యే ఛాన్సెస్ తక్కువ అవ్వడము. సో, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒకవేళ అయినా గూడా వీళ్ళు రికరెంట్ మిస్‌క్యారేజెస్ అంటాం. సో, లోపల ఆ గడ్డ ఉండడం వల్ల సో, వీళ్ళకు ఒకవేళ కన్సీవ్ అయినా గూడా ఎక్కువగా అబార్షన్‌లు అయిపోవడం కొన్నిసార్లు. ఒకవేళ మాల్ ప్రెజెంటేషన్ అంటాం. లోపల బిడ్డ పెరిగినా గూడా అంటే ఆ గడ్డ ఉండడం వల్ల బిడ్డ అడ్డం తిరిగి ఉండిపోవడము. తర్వాత ఒకవేళ వాళ్ళు డెలివరీకి పెట్టినా గూడా అబ్‌స్ట్రక్టెడ్ లేబర్ అంటారు. బిడ్డ ద్వారంలో ఇరుక్కుపోవడం. మెయిన్‌గా వాళ్ళకు డెలివరీ అప్పుడు పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. సివియర్‌గా బ్లీడింగ్ అవ్వడము. ఈ ఛాన్సెస్ అన్నీ ఉంటాయి. సో, డాక్టర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం అంటే నా ఒక్కడి పరిస్థితే కాదు. చాలామంది డాక్టర్స్ ఆ రోజు నాతో పాటు ప్రతి కొలీగ్ గూడా నాతో పాటు జనరల్ సర్జన్ అయితే ఏమి, గైనకాలజిస్ట్ అయితేనేమి, ఎమర్జెన్సీ డాక్టర్ అయితే అందరూ హాస్పిటల్‌లో ఉన్నాం. అందరు టీమ్ వర్క్ అనమాట. సో, డాక్టర్స్ ఆల్‌మోస్ట్ వేరే ప్రొఫెషన్‌లా కాకుండా వేరే ప్రొఫెషన్‌లో ఎలా అంటే ఆల్‌మోస్ట్ దే కెన్ వాళ్ళకి అన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. సండేస్ ఉంటాయి. ఎక్సెప్ట్ 1 ఆర్ 2 ప్రొఫెషన్స్ తప్ప. డాక్టర్ ప్రొఫెషన్‌లో ఎట్లా అంటే 80-90% మెంబర్స్ ఏ పండగలున్నా గూడా చాలా వాటికి మిస్ అయితూ ఉంటాం. పండగలైతే ఏమి, లేకపోతే ఏదన్నా చాలామంది రిలేటివ్స్ గాని వాళ్ళేమనుకుంటారంటే, డాక్టర్స్ దేనికి అటెండ్ గారు, కొంచెం హెడ్ వెయిట్ అవి ఇవి అని అనుకుంటుంటారు కానీ, ఎంత బిజీ ఉంటామంటే, సో, ఒక డిపార్ట్‌మెంట్ ఒక డిపార్ట్‌మెంట్ డాక్టర్సే ఇంతింత బిజీగుంటే, హాస్పిటల్ రన్ చేస్తున్న డాక్టర్స్ ఇంకా ఎంత బిజీగుంటారు. సో, చాలా ఆ రోజు పండగ జరుపుకోలేదని అంటే, అదేం కొత్తేం గాదు. అలాంటి పండుగలు ఎన్నో వందల పండుగలు మిస్ అయ్యుంటాను ఇప్పటికి. ఎందుకంటే ఎంబీబీఎస్ కాదు గదా! ఎంబీబీఎస్ ముందు నుంచి కూడా 10థ్‌లో అయితే ఏమి, ఇంటర్‌లో అయితే ఏమి, తర్వాత ఎంబీబీఎస్‌లో అయితే ఏమి, పీజీలో అయితే ఏమి, ప్రొలాంగ్డ్ డ్యూటీ అవర్స్ ఉంటాయి. 36 గంటల డ్యూటీలుంటాయి. సో, అలాంటివి ఎన్నో మిస్ అయితూ ఉంటాము. బట్ ఆ రోజు ఏంటంటే, లక్కీగా మనము ఉండడం వల్ల ఒక ముగ్గురు ప్రెగ్నెంట్ మదర్స్‌ని సేవ్ చేశాము. సో, ముగ్గురు ఇళ్ళలో ఒక తల్లిని మిస్ కాకుండా ఆహ్, వాళ్ళ పిల్లలకైతే ఏమి, వాళ్ళ ఫ్యామిలీకైతే ఏమి మనిషిని సేవ్ చేశామనమాట. ఏమాత్రం మనము ఒక్క గంట లేట్ అయినా చనిపోయే కేసెస్ అవి ఆల్మోస్ట్ డెత్ అయ్యే కేసులు మనకు లక్కీగా బయటపడ్డాయి. సో, ఇది మేము ఉగాది సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. డాక్టర్స్ అంటే ఎమర్జెన్సీ డ్యూటీస్ అలానే ఉంటాయి. అసలు ఎన్నో సార్లు తినేటప్పుడు గూడా ఫోనొస్తే మధ్యలో ఫుడ్ వదిలేసి వెళ్ళిపోవడము. ఇంకా నైట్ పడుకున్నప్పుడు గూడా ఫోనొస్తే గూడా నిద్రలో ఉన్నా అట్లే లేచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము వెళ్ళడము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా గూడా పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీస్ డీల్ చేసే డాక్టర్స్. సో, ఈ విధంగా మేము ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము.